Dear students, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు మనము పార్లమెంట్లో ఉపయోగించే కొన్ని పదాల గురించి తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, పొలిటికల్ సైన్స్ ఎంట్రన్స్ టెస్ట్లో కానీ అదేవిధంగా వివిధ రకాల పరీక్షల్లో మనకు ఈ పాలిటీ సబ్జెక్టులోని అంటే పార్లమెంటులో ఉపయోగించే కొన్ని లాంగ్వేజెస్ అదేవిధంగా కొన్ని పదాలను గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. ఆ పదాల యొక్క అర్థం ఏమిటి, ఆ పదాలను ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తున్న విషయాన్ని నేను ఈరోజు మీకు చెప్తాను. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. పార్లమెంటులో ఉపయోగించే పదాలు లేదా శాసనసభల్లో ఉపయోగించే పదాలు. ఉపయోగించే పదాలు లేదా పదజాలం చూద్దాము. ఫస్ట్, వాయిదా తీర్మానం. వాయిదా తీర్మానం అంటే ఒక ప్రజా ప్రాముఖ్యం గల ఆకస్మిక సంఘటన గురించి చర్చించడానికి స్పీకర్ యొక్క ముందస్తు అనుమతితో సభలో ప్రవేశపెడతారు. ఓకేనా? ఒక ప్రత్యేక ప్రాముఖ్యత గల అంశాన్ని ఓకేనా పార్లమెంటు లేదా శాసనసభలో చర్చించడానికి స్పీకర్ అనుమతితో ఒక ప్రాముఖ్యం గల అంశాన్ని ప్రజా ప్రాముఖ్యం గల అంశాన్ని స్పీకర్ యొక్క అనుమతితో స్పీకర్ అనుమతితో 50 మంది సభ్యుల మద్దతుతో సభలో ప్రవేశపెడతారు. దీన్ని వాయిదా తీర్మానం అంటారు. అంటే ఒక ప్రజా ప్రాముఖ్యం గల అంశాన్ని స్పీకర్ యొక్క అనుమతితో సభలో ప్రవేశపెడతారు. దీనికోసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. ఓకేనా? దీన్ని వాయిదా తీర్మానం అంటారు. వాయిదా తీర్మానం అంటే ఏంటంటే ఒక ప్రజా ప్రాముఖ్యం గల ఆకస్మిక సంఘటన గురించి చర్చించడానికి ప్రాముఖ్యం గల ఆకస్మిక సంఘటన గురించి చర్చించడానికి 50 మంది సభ్యులతో ఈ సభల్లో ప్రవేశపెడతారు. దీన్ని వాయిదా తీర్మానం అంటారు. రెండవది సావధాన తీర్మానం. ఓకేనా? ఈ సావధాన తీర్మానం అంటే ఏమిటంటే ప్రజా ప్రాముఖ్యం గల ఒక సమస్యను అత్యవసరంగా చర్చించడానికి ఓకేనా ఈ సావధాన తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఓకేనా? ప్రజా ప్రాముఖ్యం గల ఒక సమస్యను అత్యవసరంగా చర్చించడానికి ఓకేనా అత్యవసరంగా చర్చించడానికి అంటే ఒక ప్రజా ప్రాముఖ్యం గల సమస్యను అత్యవసరంగా చర్చించడానికి సభలో ప్రవేశపెడతారు. దీన్ని సావధాన తీర్మానం అంటారు. చూడండి, వాయిదా తీర్మానం అంటే ఆకస్మికంగా, అదేవిధంగా సావధాన తీర్మానం అంటే ఒక ప్రజా ప్రముఖ సమస్యను అత్యవసరంగా చర్చించడానికి. అత్యవసరం అంటే సావధాన తీర్మానము, ఆకస్మికంగా అంటే వాయిదా తీర్మానం. ఓకేనా? ఇవి రెండు కన్ఫ్యూజ్ కావద్దు. రెండు. మూడవది విశ్వాస తీర్మానం. ఈ విశ్వాస తీర్మానం అంటే ఏమిటంటే ప్రధానమంత్రి లోక్సభలో అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి లోక్సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ప్రధానమంత్రి పిఎం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మంత్రిమండలి ఏర్పడిన తర్వాత విశ్వాస తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెడతారు.
ఓకేనా. లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు ఓకేనా ఓడిపోతే మాత్రం మంత్రిమండలి రాజీనామా చేయాలి. ఈ సభ విశ్వాస తీర్మానంలో ఈ సభ్యుల మద్దతు లేకపోతే ఓకేనా మంత్రిమండలి కొలాప్స్ అయిపోతుంది. ఓకేనా, మంత్రిమండలి రద్దు అయిపోతుంది మనకు. ఈలో ఒక లోక్సభ అంటే ప్రధానమంత్రి లోక్సభలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని విశ్వాస తీర్మానం అంటారు. ఒకవేళ సభ్యుల మద్దతు లేకపోతే ఓడిపోతే ఆటోమేటిక్గా మంత్రిమండలి రద్దు అయిపోతుంది, ప్రధానమంత్రి కూడా రాజీనామా చేస్తారు. ఇక 4వది అవిశ్వాస తీర్మానం. ఇది విశ్వాసం. 4వది అవిశ్వాస తీర్మానం. అవిశ్వాస తీర్మానం దీన్ని ప్రతిపక్షం వారు ప్రవేశపెడతారు. ప్రతిపక్షం వారు మంత్రిమండలిపై ప్రవేశపెట్టే తీర్మానాన్ని మనకు అవిశ్వాస తీర్మానం అంటారు. 1/10 సభ్యులు 1/10% సభ్యులు ఆమోదిస్తే ఈ అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షం వాళ్ళు ప్రభుత్వంపై పెడతారు. అంటే ప్రతిపక్షం వారు మంత్రిమండలిపై పెట్టే తీర్మానమే అవిశ్వాస తీర్మానం. ఇది గింత నెగ్గితే ప్రభుత్వం కూలిపోతుంది. ఓకే, విశ్వాస తీర్మానాన్ని ప్రధానమంత్రి ప్రవేశపెడతారు లోక్సభలో, అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షం ప్రవేశపెడతారు. సో ఇది ఇంత నెగ్గకపోతే ప్రైమ్ మినిస్టర్తో పాటు మంత్రిమండలి రాజీనామా చేయాలి. ఇది వీళ్ళు నెగ్గితే మాత్రం ప్రభుత్వం కూలిపోతుంది. ఓకేనా, ఇది విశ్వాసం సింపుల్, ప్రధానమంత్రి ప్రవేశపెడతారు. ఓకేనా, అవిశ్వాసం ప్రతిపక్షం ప్రవేశపెడతారు. ఇది కన్ఫ్యూజన్ కాకండి. చూడండి, ఇక 5వది ఏమంటే గిలిటన్. గిలిటన్ ఇది చాలా విచిత్రమైన పదం. ఈ గిలిటన్ అనే పదం ఫ్రెంచ్ విప్లవ కాలంలో విప్లవకారులను ఉరి తీయడానికి ఒక పదునైన యంత్రాన్ని తయారు చేస్తారు వాళ్ళు. ఓకేనా, ఫ్రెంచ్ విప్లవ సమయంలో విప్లవకారులను ఉరి తీయడానికి ఒక పదునైన యంత్రాన్ని తయారు చేశారు. గిలిటన్ మిషన్ ఉంటుంది దాన్ని. అంటే ఇది ఒక పెద్ద పదునైన యంత్రం ఉంటుంది. అందులో వందల మందిని ఇట్లా అది ఒకేసారి అంటే కోషిస్తుందని చెప్పేసి ఉరి తీయడానికి, అంటే చంపేయడానికి. గిలిటన్ యంత్రంను ఫ్రెంచ్ విప్లవ కాలంలో ఉపయోగించారు ప్రభుత్వం విప్లవకారులను చంపడానికి. ఓకేనా, అది మరి ఇక్కడ ఏం చేస్తుంది మన పార్లమెంటులో అంటే ఏదైనా బిల్లు చర్చకు రాకున్నా పార్లమెంటు ఆ బిల్లును ఆమోదించడము. ఏదైనా బిల్లు చర్చకు రాకున్నా, సింపుల్, సభలో బిల్లుపై చర్చ జరగకున్నా, సభలో బిల్లుపై చర్చ జరగకున్నా బిల్లును ఆమోదించడాన్ని గిలిటన్ అంటారు. అంటే సభలో ఒక బిల్లును ప్రవేశపెడతారు, ఆ బిల్లును ప్రవేశపెట్టి సభ జరగకపోయినా ఆ బిల్లును ఆమోదిస్తారు. సో దీన్ని గిలిటన్గా పిలుస్తాము. ఇక 6వది 0 అవర్. ఈ 0 అవర్ అంటే ప్రశ్నోత్తరాల సమయం అయిపోయిన తర్వాత సభ ప్రారంభం కావడాన్ని 0 అవర్గా పిలుస్తాము. ప్రశ్నోత్తరాల సమయం అయిపోయిన తర్వాత సభ ప్రారంభం కావడాన్ని 0 అవర్ అంటారు. ఇది
12 PM నుంచి 1 PM వరకు ఉంటుంది. చాలా సింపుల్, 0 అవర్. ప్రశ్నోత్తరాల సమయం అయిపోయిన తర్వాత సభ ప్రారంభం కావడాన్ని 0 అవర్ అంటారు. ఇది 12 to 1 PM ఉంటుంది. అంటే ప్రశ్నోత్తరాల సమయం 12 గంటల వరకు ఉంటుంది. అంటే 11:59 వరకు ప్రశ్నోత్తర సమయం ఉంటుంది. దాని తర్వాత ప్రారంభమైతే 0 అవర్. ఓకే, ఇవి ముఖ్యమైనవి 6 అంశాలు. చాలా సింపుల్ ఉంటాయి. ఎటువంటి కన్ఫ్యూజింగ్ క్రియేట్ కాకుండా క్రియేట్ కాదు, మనం ఎక్కడికి చూసుకోవచ్చు. చూద్దాం. ఫస్ట్ వాయిదా తీర్మానం. ప్రజా ప్రాముఖ్యత గల అంశాన్ని ఆకస్మిక సంఘటనను స్పీకర్ యొక్క ముందస్తు అనుమతితో 50 మంది సభ్యుల మద్దతుతో సభలో ప్రవేశపెట్టడాన్ని ఈ వాయిదా తీర్మానం అంటారు. ఓకేనా? ఒక ప్రజా ప్రాముఖ్యం గల ఆకస్మిక సంఘటన గురించి చర్చించడానికి, సింపుల్, ఒక ప్రజా ప్రాముఖ్యం గల ఆకస్మిక సంఘటన గురించి చర్చించడానికి ముందస్తు స్పీకర్ అనుమతితో 50 మంది సభ్యులతో కానీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దీన్ని వాయిదా తీర్మానం అంటారు. రెండవది సావధాన తీర్మానం. అంటే ఒక ప్రజా ప్రాముఖ్యాల సమస్యను అత్యవసరంగా చర్చించడానికి సభలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని వాయిదా తీర్మానం అంటారు. ఇక మూడవది విశ్వాస తీర్మానం. పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రవేశపెట్టే తీర్మానాన్ని విశ్వాస తీర్మానం అంటారు. ఈ తీర్మానం ఖచ్చితంగా గెలాలి, అంటే గెలిస్తేనే వీళ్ళు అధికారులు ఉంటారు. ఒక తీర్మానం ఇంత ఓడిపోతే అధికారం నుంచి వెళ్ళిపోతారు, ఓకే, మంత్రిమండలి రద్దు అయిపోతుంది. ఇక అవిశ్వాస తీర్మానం. ప్రతిపక్షం వారు మంత్రిమండలిపై ప్రవేశపెట్టే తీర్మానమే అవిశ్వాస తీర్మానం. సభలో 1/10 మెంబర్స్ ఆమోదించి, అంటే వాళ్ళ సంతకాలు సేకరించి తర్వాతనే ఈ అవిశ్వాస తీర్మానం సభలో ప్రవేశపెట్టచ్చు. ఓకేనా? ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం కూలిపోతుంది. దాని తర్వాత 0 అవర్, అంటే ప్రశ్నోత్తరాల సమయం అయిపోయిన తర్వాత సభ ప్రారంభం కావడాన్ని 0 అవర్గా పిలుస్తాము. ఇది 12 PM to 1 PM వరకు ఉంటుంది. అంటే ప్రశ్నోత్తర సమయం 11:59 అయిపోతుంది కాబట్టి తర్వాత 12 గంటలకు ప్రారంభమయ్యే సభని ఈ 0 అవర్గా మనం పిలుస్తాము. ఓకేనా? ఇవి 6. తర్వాత కొన్ని రఫ్ చేద్దాం. నెక్స్ట్ సెవెంత్ చూద్దాం. సెవెంత్ మనకు అభిశంసన తీర్మానం. శంసన నడుస్తుంది అభిశంసన తీర్మానం. చూడండి, దీన్ని లోక్సభలో ప్రవేశపెడతారు. ఫస్ట్ దీన్ని లోక్సభలో ప్రవేశపెడతారు. 50 మంది సభ్యుల మద్దతుతో స్పీకర్ ముందస్తు అనుమతితో లోక్సభలో ప్రవేశపెడతారు. ఓకేనా? అంటే ఒక మంత్రిపై కానీ, ఇద్దరు మంత్రులపై కానీ, మొత్తం మంత్రిమండలిపై ప్రవేశపెట్టే తీర్మానమే అభిశంసన తీర్మానం. ఓకేనా? ఈ అభిశంసన తీర్మానాన్ని నెగ్గితే మంత్రిమండలి కొలాప్స్ అయిపోతుంది, ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, మంత్రిమండలి రద్దు అయిపోతుంది. ఇక నెక్స్ట్ మనకు సంకీర్ణ ప్రభుత్వం. 8వది సంకీర్ణ ప్రభుత్వం. అంటే ఒకటి లేదా రెండు పార్టీలు, రెండు లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటారు. 2 లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు, 2 లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటారు. 2 లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటారు. ఓకేనా? అదేవిధంగా
హంగ్. 9వది హంగ్. హంగ్ అంటే ఏ పార్టీకి తగిన మెజారిటీ రాకపోతే, ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన కావాల్సిన మెజారిటీ రాకపోతే అప్పుడు హంగ్ ప్రభుత్వం అంటారు. ఏ పార్టీకి మెజారిటీ రాకుంటే దాన్ని హంగా పిలుస్తారు. ఓకే. 10వది, నెక్స్ట్ 10వది అడ్జర్న్. 10వది అడ్జర్న్. అడ్జర్న్ అంటే సభను తాత్కాలికంగా వాయిదా వేయడము. తాత్కాలికంగా వాయిదా వేయడం. అడ్జర్న్ అంటే సభను తాత్కాలికంగా వాయిదా వేయడం. రెండవది ప్రొరోగ్. 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 ప్రొరోగ్ అంటే సభలు మూసిన తర్వాత సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయడం. సభలు ముగిసిన తర్వాత సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయడం. ఇక చివరిది సినిడై. సినిడై. సినిడై అంటే జరుగుతున్న సమావేశాల తర్వాత సినిడై. జరుగుతున్న సమావేశాల తర్వాత తేదీని కానీ తర్వాత జరిగే తేదీని కానీ రోజును కానీ తెలపకుండా సభను వాయిదా వేయడాన్ని సనిడై అంటారు. చూడండి, ఇవి 6. చూడండి, చాలా సింపుల్. కానీ ఎటువంటి కన్ఫ్యూజన్, ఎటువంటి టెన్షన్ అవసరం లేదు, సింపుల్. అభిశంసన తీర్మానము. దీన్ని లోక్సభలో ప్రవేశపెడతారు. 50 మంది సభ్యుల మద్దతు అవసరం దీనికోసం. అదేవిధంగా స్పీకర్ యొక్క ముందస్తు అనుమతి అవసరం. దీన్ని మనం యాజ్ యూజువల్ లోక్సభలో ప్రవేశపెడతారు. అంటే ఒక మంత్రిపై కానీ, 2 మంత్రులపై కానీ, టోటల్ మంత్రిమండలిపై కూడా ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఈ తీర్మానాన్ని నెగ్గితే సభ మొత్తం రద్దయిపోతుంది, మంత్రిమండలి కూడా రద్దయిపోతుంది. ప్రైమ్ మినిస్టర్ కూడా రాజీనామా చేస్తాడు. ఇక 8వది సంకీర్ణ ప్రభుత్వం. 2 లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటారు. ఈ రోజుల్లో ఇది చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే కొన్ని 2 లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు కలిసిపోయి ఉమ్మడిగా ఒక కూటమి ఏర్పడి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయి. భారతదేశం అంటే అనేక పార్టీల వ్యవస్థ కాబట్టి అన్ని పార్టీలు అంటే వాళ్ళకు అనుగుణమైన పార్టీలు కలిసిపోయి వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సంకీర్ణ ప్రభుత్వం. ఇక 9వది హంగ్ ప్రభుత్వం. ఎలక్షన్ తర్వాత ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే దాన్ని హంగ్ ప్రభుత్వంగా హంగ్ పార్టీగా పిలుస్తాం. హంగు శాసనసభ కానీ, హంగు పార్లమెంట్ కానీ. అంటే సభల్లో అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ పార్టీకి మెజారిటీ రాదు. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను ఓకేనా వాళ్ళ కూటమిలో చేర్చుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఏ పార్టీకి అయితే మెజారిటీ ఎక్కువ వస్తుందో ఆ పార్టీని రాష్ట్రపతి ఇన్వైట్ చేస్తాడు ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పేసి. ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్లు వస్తాయో
ఆ ప్రభుత్వాన్ని అంటే రాష్ట్రాల్లో గవర్నర్కు ఇన్వైట్ చేస్తాడు, రాష్ట్రాల్లో గవర్నర్ ఇన్వైట్ చేస్తాడు, అదేవిధంగా కేంద్రంలో రాష్ట్రపతి ఇన్వైట్ చేస్తాడు. సో వాళ్ళకున్న సభ్యులతో పాటు ఇంకొందరు మందిని వాళ్ళు చేర్చేసుకొని ప్రభుత్వానికి కావాల్సిన సంఖ్యను వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళా వాళ్ళ సభలో విశ్వాస తీర్మానాన్ని పెట్టుకుంటాడు, అవకాశం ఇస్తాడు. ఆ విశ్వాస తీర్మానాన్ని నెగ్గితే ఆ ప్రభుత్వం కొనసాగుతుంది, నెగ్గకపోతే మళ్ళీ 6 months తర్వాత ఎలక్షన్స్ వస్తాయి. సో ఇది మనకు హంగా పిలుస్తాం. తర్వాత అంటే అందరు కలిసిన తర్వాత అందరూ అన్ని పార్టీల్లో ఇదేని మెజార్ రాకపోతే దాన్ని హంగా పిలుస్తాము. ఓకేనా? ఇక ఈ రెండు కన్నా ఎక్కువ పార్టీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాన్ని మన సంకీర్ణ ప్రభుత్వంగా చెప్పుకుంటాం. ఇక 10వది అడ్జర్న్ అంటే సభను తాత్కాలికంగా వాయిదా వేయడము. ఇప్పుడు శాసనసభ, పార్లమెంట్ జరుగుతాయి. ఇక వివిధ సమస్యలపై చర్చించేటప్పుడు కొంచెం గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గందరగోళ పరిస్థితులకు తప్పించుకోవడానికి స్పీకర్ ఏం చేస్తారంటే సభను కొద్దిసేపు అడ్జర్న్ చేస్తాడు. సభ 3 గంటలకని చెప్తాడు, సభ 4 గంటలకని చెప్తాడు, సభ 5 గంటలకని చెప్తాడు. అంటే సమయము చెప్తారు కాబట్టి ఓకేనా, దాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, సభ స్టార్ట్ అయింది 11 o'clock ఫుల్ అల్లరైంది, ఉల్లలేదనుకోండి ఒక సమస్యపై, విపక్షాలు ప్రతిపక్షాలు ప్లస్ అధికార పక్షం మధ్య లొల్లి అయితే స్పీకర్ ఇచ్చేస్తాడు. ఆ లొల్లిని తగ్గించడానికి సభను కొద్దిసేపు వాయిదా వేస్తాడు, గంటలో 2 గంటలో వాయిదా వేస్తాడు. అలా వాయిదా వేయడాన్ని మనము అడ్జర్న్గా పిలుస్తాం. ఓకేనా? తర్వాత ఇది ఏమంటే ప్రొలోగ్ అంటే ఈ 3 రకాలు ఉంటాయి. అంటే సభలు శీతాకాలము, వర్షాకాలము 2 సమావేశాలు ఉంటాయి. శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు ఉంటాయి. సో ఈ సభలు ముగిసిన తర్వాత సభలు మొత్తం నిరవధికంగా వాయిదా వేస్తారు. దాన్నే మనము ప్రొలోగ్గా పిలుస్తాము. ఇక చివరిది సెనెట్ డే. ఇది ఇంపార్టెంట్. అంటే జరుగుతున్న సమావేశాల తర్వాత ఎటువంటి తేదీని కానీ ఎటువంటి రోజును కానీ పేర్కోకుండా సడన్గా వాళ్ళు సభను వాయిదా వేస్తారు. దాన్ని సెనెట్ డేగా పిలుస్తాము. అంటే సమావేశాలు జరుగుతున్న సమావేశాల తర్వాత తేదీని కానీ రోజును కానీ తెలపకుండా సభను వాయిదా వేయడాన్ని సెనెట్ డేగా పిలుస్తాము. సో స్టూడెంట్స్, ఇవి 12 ముఖ్యమైన అంశాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవి వచ్చే స్కోప్ ఉన్న అంశాలు. ప్రతిదీ క్లియర్గా చూసుకుంటే ఎటువంటి కన్ఫ్యూజింగ్ క్లియర్ కాకుండా ఎగ్జామ్స్లో మనం ఆన్సర్ను మంచిగా అంటే రైట్గా ప్రజెంట్ చేయొచ్చు. స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.